ఓ లేఖన భాగాల ద్వారా మనం కొన్ని మాటలు చదువుకొని దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించబద్ధమై ఉన్నాము. దానికంటే ముందుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని పైకి చూపిస్తూ బైబిల్ పల్లె పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజున మనకి ఎంతో చల్లనిదనాన్ని, మంచి వాతావరణాన్ని ఇస్తూ వచ్చారు. ఈ రోజున దేవుణ్ణి మనము సంతోషంగా ఆనందంతో ఆయన ఆరాధించడానికి చక్కని సమయాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. మన ఈరోజు అంశభాగం ఏమనగా దేవుణ్ణి మహింపరచుట, దేవుణ్ణి ఏ విధంగా మనం మహింపరచాలి అనే అనుభవం మీద కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. మరి మన పితరులు ఏ విధంగా దేవుని స్తుతిస్తూ వచ్చారు, వారు ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చారు, దేవుడు వారి ఆరాధన ఎలా అంగీకరించాడు అనే అనుభవాలని ఈరోజు మనం తలపోసుకొని మనం కూడా వారిని అనుసరిస్తూ దేవునికి ఇష్టమైన ఆరాధన చేసి ఇక్కడ నుండి వెళ్ళేవారిగా మనం ఉందామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. దాని కొరకే కొన్ని లేఖన భాగాల నుంచి ఒక మాట ముందుగా చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మొట్టమొదటగా అందరం కలిపి యోబు గ్రంథము 421వ పేజీ, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా కలిపి చదువుకుందాం. చదువుదాం. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకు స్తుతి కలుగునుగాక. మరొకసారి అందరం కలిపి చదువుదాం. ఈ మాటని గట్టిగా చదవండి. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని స్వయంకృగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి మహిమపరచుట, మనము దేవుణ్ణి మహిమపరిచే విధానాన్ని మనం చూసినట్లయితే మన పితరుడైన యోబు గారు దేవుణ్ణి ఏ విధంగా మహిమపరిచాడు అంటే చాలా అద్భుతంగా మహిమపరుస్తూ వచ్చాడు. ఇక్కడ మనము 1వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతడుకి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జత ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అంటే చూసారా, అతను ఎంతో ఆస్తిపరుడు, ఎంతో సంపద వ్యక్తి, ఎంతో పనివారు కలిగిన వ్యక్తి. ఆ రోజుల్లో ఆస్తి కాదు కానీ అతని దగ్గర ఎంత పనివారు ఉంటే అంత ధనికులని అర్థం. చూడండి, ఈ రోజున ఈ యొక్క యోబు గారికి ఎంతో పనివారు ఉన్నారు. మరి ఎంతో సమృద్ధిగా మరి దేవాదేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలే ఉంటాయి. ఆయనకైతే అక్కడ ఆ టైంలో ఉన్న ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు మనకు తగిన ఆస్తులు మనకుంటూ దేవుడు ఇస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి జీవితంలోకి సాతాను ఏం చేస్తాడో వంగి చూస్తాడు. ఇతను నా యందు నిజముగా భయభక్తులు కలిగి ఉన్నాడా దేవుని యందు, లేకుంటే ఏదో నటిస్తున్నాడా అని చూసి సాతాను ఏం చేస్తాడో దేవుని దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని మన దగ్గరకు వచ్చి మన శోధించటం మొదలెట్టినప్పుడు మనకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న కష్టాలు వచ్చినా వెంటనే మనం ఏం చేస్తామంటే, అయ్యో ఏంటి నాకు ఈ సమస్య, ఏంటి నాకు ఈ బాధ, నేను దేవుని దగ్గర ఉన్నాను కదా అని అనుకుంటాం. కానీ యోబుకి అలాంటి సమస్యలే వచ్చాయి, కష్టాలు వచ్చినాయి. చాలా వాళ్ళ పిల్లలు చనిపోయారు,
ఒంటెలు చనిపోయినాయి, ఎడ్లు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, అన్నీ చనిపోయినాయి, పనివారు చాలామంది చనిపోయారు. అన్నీ ఆయనకి ఆస్తిగా ఉన్నవన్నీ కూడా సాతాను తీసేశాడు. కానీ ఎక్కడైనా లొంగి దేవుని దూషించి దేవునికి వ్యతిరేకం అవుతాడేమో అని మరి అతను సాతాను అనుకున్నాడు. కానీ దేవాది దేవునికి ఏమాత్రం కూడా అది సాతానికి ఎక్కడ దొరకకుండా దేవుని గణపరిచే బిడ్డగా ఉన్నాడు. ఆ వచనమే ఈ వచనం. 21వ వచనం మనం చూసినట్లయితే తర్వాత విషయాలన్నీ మీకు తెలుసు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. అంటే మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు. మనందరం కూడా దేవునికి వ్యతిరేకమైన పాపములు చేసిన వారమే. మనందరికి కూడా వ్యతిరేకమైన పాపములు చేసిన వారమే. ఇవన్నీ మనకు రాలా. దేవుని మహాకృపను బట్టి ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చాడు. అవి మన దగ్గర ఉన్నంతకాలం ఉంచుతాడు. దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు అవిటిని తీసేస్తాడు. దాని గురించి మనం ఎప్పుడు చింతపడకూడదు. దేవుడు ఇచ్చినంతసేపు సంతోషించి ఆనందించి దేవుడు తీసేసిన తర్వాత బాధపడుతూ ఉండకూడదు. దేవుడు ఇచ్చినా మరి తీసుకున్నా దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు యోబు గారు. అంటే మనుషులందరూ కూడా పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారే. అయితే దేవుడు మహాకృప మన పట్ల ఉండటం వల్ల దేవుడు మనకు సమస్తం సమకూర్చి దయచేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ యోబు గారు స్తుతించినట్లుగా నీవు నేను స్తుతించగలిగే బిడ్డలుగా ఉండాలి. ప్రభువా, ఈ రోజున నా జీవితంలో ఏదున్నా, నా జీవితంలో ఏది జరిగించినా అది మీ చిత్తమని నేను నమ్ముతున్నా, అందును బట్టి మీకు వందనాలు అని నువ్వు అనగలగాలి. అలా స్తుతించగలగాలి. అప్పుడే దేవాది దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని ఏదో సమస్య వచ్చిందని మరి నువ్వు దేవునికి దూరంగా ఉన్నామనుకో, దేవుడు ఏమాత్రం కూడా నీలో ఆ సంతోషాన్ని చూడలేడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున యోబు గారిని మన సాదృశ్యం తీసుకొని మనం దేవుని స్తుతించడం నేర్చుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. స్తుతించడం, దేవుని మహిమపరచడంలో 5 రకాల అనుభవాలు ఉన్నాయి. 5 రకాల అనుభవాలు మనం చూసుకొని మనము దేవుణ్ణి ధ్యానం చేసుకొని ఆరాధించుకొని మరి దేవుని మహిమపరిచే వారిగా మనం ఉందామని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. దేవుని మహిమపరచటం ద్వారా దేవుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. 1 కీర్తన గ్రంథము 22వ అధ్యాయము, కీర్తన 22వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే 23వ వచనంలో యెహోవాయందు భయభక్తు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడు. ఇక్కడ ప్రభువారు కొన్ని అనుభవాలు మనకు తెలియపరుస్తూ వస్తున్నారు. దేవుణ్ణి స్తుతించటము అంటే ఇక్కడ చాలా విషయాలు ప్రభు మనతో యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను, యెహోవాను ఏ విధంగా స్తుతించాలని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. అది అందుకని ఇక్కడ ప్రభువారు దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చారు. భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన స్తుతించుతూ రావాలి. భయభక్తులు లేకుండా ఏదో నార్మల్గా, ఏదో క్యాజువాలిటీగా, ఏదో అందరూ ఆరాధించారు నేను ఆరాధిస్తున్నానంటే అది దేనికి ఉపయోగం రాదు. అది ఈ మనుషులే వింటారు తప్ప దేవుని దగ్గరికి ఏమాత్రం వెళ్ళదు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధించినప్పుడు ఆ ఆరాధన దేవుని యొద్దకి చేరేదిగా ఉంటుంది. అంతేకాకుండా యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఆయన ఏం చేయాలంటే మనందరం ఘనపరచాలి. అందరి ముందు ఆయన నా దేవుడు అని నువ్వు ఒప్పుకోగలగాలి, ఆయన మహిమపరచాలి. ఆయనకి అందరి ముందు ఆయన్ని ఘనత వచ్చేటట్లుగా నువ్వు నడుచుకునే బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. ఒక దైవజనుడు నేను అమెరికాలో చేస్తుంటే చూస్తూ వచ్చాను. ఇక్కడ కూడా మన భారతదేశంలో చాలా జరుగుతూ వచ్చాయి. అతను మొన్న ఈ మధ్యనే జరిగింది ఆ సిచ్యువేషను. చక్కగా దేవుని వాక్యం చెప్తుంటే ఒక వ్యక్తి వచ్చి చెల్లుమని చెంప మీద కొట్టాడు.
చెంప మీద కొడితే ఏం మాట్లాడకుండా మళ్ళీ అడు తిరిగి సువార్త చెప్తూనే ఉన్నాడు. చూసారా, దేవుని గణపరచుట ఎంత గొప్ప విషయమో. చెప్పటం ఈజీ, చేయటం చాలా కష్టం. కానీ మనందరం చెయ్యాలి అని ప్రభు కోరుతున్నాడు. అలా చెయ్యాలని దేవునికి ఇష్టం. అందుకని దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. అంతేకాకుండా ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. మనం ఏం చేయాలంటే దేవునికి భయపడాలి. భయపడని భక్తి దేనికి ఉపయోగం రాదు. నువ్వు భయభక్తులతో నిజంగా ఈరోజు మీ ఇంటి దగ్గర నువ్వు బయలుదేరినప్పుడు 5 నిమిషాలు లేట్ అయిపోయింది. అమ్మమ్మ ఎంత టైం అయిపోయింది, అసలు ఎంత కంగారు వచ్చేసిందో. ఎక్కడికి వచ్చి అంతవరకు ఒళ్ళు షేక్గానే ఉంది. ఎందుకంటే నా దేవుని స్థానానికి కొద్దిగా నేను ఆదివారం కూడా టయానికి వెళ్ళకపోతే నేను ఎందుకు, ఆ సమయం దేవుంది కదా, నాది కాదు కదా, అది టయానికి వెళ్ళాలి కదా అని ఎంతో బాధపడుతూ వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని దగ్గర వెంటనే క్షమాపణ అడుగుతూ మోకరించి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు దేవుని స్తుతించినంత మాత్రాన దేవునికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి భయముతో భక్తితో నువ్వు ఆయన స్తుతించాలని ఈరోజు ప్రభువారు కోరుతూ వస్తున్నాడు. భయభక్తుల గురించి ఒక మాట ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు. 34వ కీర్తన 11వ వచనం చూద్దాం. చూడండి, 11 నుంచి కొన్ని వచనాలు. 34:11. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో దేవుడు మనకు నేర్పుతూ వస్తున్నాడు. ఇక్కడ ఎలాంటి భయభక్తులుగా ఉండాలంటే, చిన్నపిల్లలారా, మనం అందరం దేవుడికి ఎవరు? చిన్నపిల్లలం. మనకి ఇంకా చాలా విషయాల్లో నేను ఇంకా ఇప్పటికి దగ్గర 11 సంవత్సరాలు బాలుణ్ణి ఏది దేవుని దగ్గర. అలాగే కొంతమందికి కొద్దిగా పెద్దోళ్ళు, అలాగే రక్షణ పొందిన కాను లెక్కేసుకుంటే మన చిన్నపిల్లలం. అయితే ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. ఆయన దగ్గరకు వచ్చి వినాలట, ఆయన మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. మీకు నేను నేర్పుతాను, ఎలా భయభక్తులుగా ఉండాలో నేను నేర్పుతాను. ఎలా ఉండాలని ఇక్కడ ప్రభు కోరుతున్నాడు. చూడండి, బ్రతుకు గోరువాడైనను ఉన్నాడా, మేలునందునొక అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకును. భయభక్తులు కలిగి ఉండాలంటే అవి అర్థమైందండి. ఇక్కడ ప్రభువారు ఏమన్నా, చెడ్డ మాటలు పడకుండా నీ నాలుకను, చెడు మాటలు అనేది నీ నాలుక గుండా రాకూడదు ఒకటి. రెండోది, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే. అవి నీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంటావు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామనుకో, అవి చాలా జాగ్రత్తగా ఆలోచించి, అవును ఈ మాట దేవునికి ఇష్టమా కాదా, మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని ఆలోచించి మాట్లాడతాం, ఆచితూచి మాట్లాడతాం. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని మనకు దేవుడు అది మనం గమనిస్తూ వస్తాడు. అది నేర్పుతున్నాడు ఆ దేవుడు. ఇక్కడ చూడండి, కపటమైన మాట పలకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. కీడు చేయట మాలి మేలు చేసే బిడ్డలుగా ఉండాలి. ఏ వ్యక్తికి మన ద్వారా కీడు అనేది రానే రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులు చంపటం అంటే, కోడిని చంపటం అంటే చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీగా ఉంది. అసలు మనుషుల్ని ఎంత చాలా ఈజీగా చంపేస్తున్నారు. అసలు భయము భక్తి అనేది ఏమీ మనుషులకి లేకుండా పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు దేవుని స్తుతించటం అంటే, ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, భయభక్తులు కలిగి దేవుని స్తుతించాలి. ఆ భయభక్తులు ఏంటంటే, నీ నాలుకతో అబద్ధం ఆడకూడదు, నీ పెదాలను కాచుకోవాలి, నువ్వు కీడు మాని మేలు చేసే బిడ్డగా ఉండాలని ప్రభు ఇక్కడ కోరుతున్నాడు. అది దేవుని స్తుతించడంలో మొదటి భాగం. రెండో అంశాన్ని చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి రాసిన సువార్త 5, చాలాసార్లు దైవజనులు చెప్తూ వచ్చారు అన్నోళ్ళు. 5వ అధ్యాయము 16వ వచనం.
ఆ, ఇక్కడ చూసారండి 5:16లో ఇక్కడ ప్రభు ఎంత చక్కని మాట మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే సత్క్రియలు అంటే మంచి పనులు, అర్థమైందండి. సత్క్రియలు అంటే మంచి పనులు సూచించేవిగా ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా, యేసు ప్రభు నమ్మని ప్రతి బిడ్డ కూడా దయ సహనం చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు. దయతోనూ సహాయం చేసే బిడ్డలుగా నీవు నేను ఉన్నప్పుడే మనము సత్క్రియలు చేసే బిడ్డలుగా ఉంటాం. అంటే మంచి పనులు చేసే బిడ్డలుగా ఉంటాం. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అర్థమైందండి. మీ మంచి పనుల వల్ల దేవుడికి మహిమ వచ్చేదిగా ఉంటుంది. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు అందరూ చూడకుండా నువ్వు ఒంటరిగా ఆరాధించి వెళ్ళావు, మరి బయట నువ్వు ఎలా కనపడుతున్నావు దేవుణ్ణి? ఇక్కడంటే మా అందరి ముందు ఆరాధిస్తున్నావు, మరి బయట కనపరచాలిగా. మరి దానికి ఎలాంటి కారణాలు ఉండాలి అంటే మన క్రియారూపంగా చూపించాలి, మంచి పనులు చేయాలి. దేవుని బిడ్డ ఎలా ఉండాలో అలా ఉండి మనం చూపించాలి. అది ఎవరు చూపించారంటే బ్రదర్ భక్సింగ్ గారు చూపించారు, మదర్ తెరేసా గారు చూపించారు, బిల్లీ గ్రహం గారు చూపించారు. ఇట్లా దైవజనులు ఎంతో గొప్ప గొప్ప మందిని దేవుణ్ణి మహింపరుస్తూ క్రియారూపంగా చూపిస్తూ వచ్చారు. వాటిలో మదర్ తెరేసా గారు ఒకళ్ళు. ఈ మదర్ తెరేసా గారు ఎంతగా దేవుని గణపరిచిందంటే మాటలు చెప్పడం కాదు కానీ క్రియారూపంగా చూపించాలని తన యువరాణిగా ఉన్న తన స్థానాన్ని విడిచిపెట్టి మట్టి పాలరాతి మీద ఉండే పాదాలని మట్టిలోకి నడిపిస్తూ వచ్చింది. మురికి వాడలోకి వెళ్ళింది. మనం ఆ పక్కన చూడడానికి అమ్మో అని కచ్చి పెట్టుకొని ఇచ్చేస్తంట. వారు ఏంటనుకున్నారు? అయితే వెళ్ళి ఆడుకుంటున్న పిల్లలు చేతులుకుంట నసిక ఆడుతుంటే కుష్టి వ్యాధి వచ్చి బాధపడుతుంటే ఎవరు పట్టించుకోకుండా, హాస్పిటల్ వారు కూడా పట్టించుకోకుండా, ఈ తల్లిదండ్రులు పట్టించుకోకుండా అలా ఉంటే పిల్లలు వదిలేస్తే ఆ పిల్లల్ని దగ్గరకు చేరదీసి వాళ్ళందరికీ శుభ్రంగా స్నానాలు చేపించి శుభ్రంగా ఆ యొక్క పుండ్లుకి ఆయిల్మెంట్ రాసి తాళ్ళు కలుపుకోలేరు కనుక అన్నం కలిపి ఒక ముద్ద అడగపెట్టి ఒక ముద్ద ఆమె తినేదాట. అర్థమైందండి. క్రియారూపణం అంటే అది. అర్థమైందండి. ఇక్కడ చెప్పడం ఈజీయే, చేయటం చాలా కష్టం. అయితే మనం చెయ్యాలని ప్రభు కోరుతున్నాడు. అక్కడ క్రియారూపణంగా చూపించాలి మన మంచి పనులు. నువ్వు దేవుని ఇక్కడ ఆరాధిస్తావు, బయట నువ్వు ఎలా ఆరాధిస్తావు? ఏది నీ మంచి పనుల ద్వారానే ఆరాధించాలి. అది దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడే మాట. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి బ్రదర్ భక్సింగ్ గారు ఒక వ్యక్తి ఒక యాపిల్కాయ ఇచ్చాడట. ఆ యాపిల్కాయ 2-3 రోజులు మర్చిపోయాడు అన్న. తర్వాత చూస్తే బాగా కుళ్ళిపోయిందట. అయ్యో, ఆ బ్రదర్ ఎంతో ప్రేమతో ఇచ్చాడే, నేను తెల్లాకపోయానని కుళ్ళిపోయిందంతా చెక్కాడట. చెక్కి 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 ఎక్కడ మంచి పనుందో దాన్ని తీసి శుభ్రం కడిగి ఆ ముక్కనే తన పక్కన సహోదరులు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి అందరికి పెంచేవాడట. మళ్ళీ ఆయన తింటూ అందరూ. ప్రియమైన దేవుని బిడ్డ, అలా క్రియారూపణంగా నీవు నేను మనం దేవుని మహింపరిచే విధానాన్ని మనం చూపించగలగాలి. అది దేవుని స్తుతించటం, ఆరాధించటం. అందరూ దేవుని మందిరంలోకి ఆరాధిస్తారు. కొంతమంది పాటల ద్వారా ఆరాధిస్తారు, కొంతమంది వాయిద్యాల ద్వారా ఆరాధిస్తారు, కొంతమంది నాట్యాలు వేసి ఆరాధిస్తారు, కొంతమంది మనలాగా స్తుతించి ఆరాధిస్తారు. ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ అన్ని సంఘాల వారు స్తుతిస్తారు మందిరాల్లో. మరి బయట మనం ఎలా ఆరాధిస్తున్నాం దేవుణ్ణి? ఒకసారి మనం ఇది మనసులకు తెచ్చుకొని, ప్రభా నేను బయట కూడా మిమ్మల్ని కనపరిచే బిడ్డగా నన్ను చెయ్యండి ప్రభా, చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలని దేవుని మనం గట్టిగా ఆరాధించి ఇక్కడి నుండి వెళ్ళేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఇది రెండో అనుభవం. ఒకటి స్తుతించటం ద్వారా, రెండోది స్తుతించడం అంటే భయభక్తులు కలిగి దేవుని స్తుతించాలి. రెండోది సత్క్రియల ద్వారా అంటే మంచి పనులు చేసి దేవుని స్తుతించాలి. 4వ అనుభవం చూద్దాం, చూడండి 3వ అనుభవాన్ని. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. అది ఇక్కడ
అధికముగా ఫలించటము ద్వారా, అంటే ఇక్కడ ప్రభువారు అందుకని 8వ వచనములో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులై. దేవుని మహిమపరచాలి అంటే నువ్వు బహుగా ఫలించబడే బిడ్డగా ఉండాలి. ఫలభరితమైన జీవితంలో నువ్వు ఉండాలి. ప్రతి విషయంలో నీకు ఫలాలు మరి సమృద్ధిగా నీకు ఉండాలి. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే అధికంగా ఫలించటం ద్వారా దేవుని మనం స్తుతించగలం, ఆయన మహిమపరచగలం. చాలామంది ఏమంటారు, చూసారు, అదిగో చూసారు దేవుని బిడ్డ కనుక దేవుడు తనను ఆస్వాదించాడు కనుక ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడండి, మనం కూడా దేవుని నమ్ముకుంటే పర్లా మంచిది కదా అని కొంతమంది మన చూసి మన ఫలాలను చూసి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మహింపరిచేవారిగా, దేవుని గణపరిచేవారిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఎలా ఉండాలంటే అధికంగా ఫలించే బిడ్డలుగా నీవు నేను ఉండాలి. ఎలా ఫలించాలి అధికంగా అంటే ఇక్కడ చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనకు అర్థం అవుతాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఎలా ఫలించింది ఇక్కడ చూడండి. ఫలభరితమైన జీవితం 31వ వచనం చదువు. అది అధికంగా ఫలించటం అంటే మనం ఏది చేసినా దేవునికి మహిమ వచ్చేటట్లుగానే ఉండాలి. మనం ఏది తిన్నా త్రాగినా ఏవి చేసినా మన ద్వారా దేవునికి మహిమ రావాలి అని ఇక్కడ ప్రభువారు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అధికంగా ఫలించడం అంటే శరీర సంబంధంగా అయితే మనం అన్ని ఆస్తుపాస్తులు సంపాదించుకోవటం, లోక సంబంధంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటం, చదువు విద్యలు సంపాదించుకోవటం, ఇవన్నీ కూడా మనకి కొద్దిగా అధికంగా ఉంటాయి. కానీ ఆత్మీయంగా అంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చిన కాడి నుండి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు అయింది, ఒకటి ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత నువ్వేం ఫలభరితమైన జీవితంలోకి వచ్చావు, 2 నువ్వు దేవుని పాటలు పాడగలుగుతున్నావా, దేవుని ఆరాధించగలుగుతున్నావా, దేవుని స్తుతించగలుగుతున్నావా, అందరి ముందు ప్రార్థన చేయగలుగుతున్నావా, ఇవన్నీ కూడా ఫలభరితమైన జీవితంలోకి వస్తాయి. నువ్వు బహిరంగంగా నువ్వు మైకు ఇచ్చినప్పుడు సువార్త చెప్పగలుగుతావా, ఇలాగా ప్రతిదీ కూడా ఫలభరితమైన జీవితంలోకి రావాలి. అంటే మనం దేవుని మందిరానికి వచ్చిన కాడి నుండి ఎప్పుడు ఒకలాగే ఉండకూడదు, ఫలభరితమైన జీవితాలు. అందుకనే ఒక యజమానుడు ఏం చేశాడు, దాసుని పిలిచి డబ్బులు ఇస్తూ వెళ్ళాడు. ఒకళ్ళకి 5, ఒకళ్ళు 4, ఒకళ్ళు 3, ఒకళ్ళు 1. అందరూ బాగా వాటిని ఏం చేశారు, డబల్గా చేసి వాటిని పెంచారు. ఒక వ్యక్తి ఏం చేశాడు, భూమిలో దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత ఏమన్నాడు, అమ్మో నువ్వు ఇంక మంచోడు కాదు అని మళ్ళీ అంటున్నాడు. మంచోడు కాబట్టి ఎవడగా అసలుకి చాలా అలా ఉంది. దాచిపెట్టడం వల్ల అది ఏమైనా పెరిగిందా, ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజున వారి భక్తిని కూడా దాచిపెడుతున్నారు, ఫలభరితమైన జీవితంలోకి రాలేకపోతున్నారు. అందుకనే ప్రభువారు ఏమన్నారంటే ప్రతి వ్యక్తి కూడా ఫలభరితమైన జీవితంలోకి ఉండాలి, మంచి ఫలాలు ఫలించే బిడ్డగా ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. అలా ఉంటే దేవునికి ఎంతో మహిమ. ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఫలభరితమైన జీవితంలో ఉన్నాం. అందుకని దేవుని నీవు నేను ఎలా ఆరాధించాలి, దేవా నేను అధికంగా ఫలించే బిడ్డగా నన్ను కూడా చేసావు ప్రభువా, మిమ్మల్ని ఆరాధించే బిడ్డగా నన్ను చేస్తూ వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలని దేవుని మనం ఏం చేయాలండి, స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అలాగే 4వ అనుభవం చూద్దాం. చూడండి 4వ అనుభవం, రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయం 15:5 వచనం నుండి చదవండి. 15 నుండి 5వ వచనం నుండి. ఏడో వచ్చింది చదవండి. అది
నాలుగో అనుభవం ఏంటంటే ఆత్మీయ ఐక్యత. ఆత్మీయ ఐక్యంగా కలిగి ఉండాలి. ఆత్మీయ ఐక్యత ఇది ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి అంటే మనం అందరం కూడా రకరకాల కుటుంబాల్లో, వాళ్ళ కుటుంబంలో ఏ కుటుంబంలో పుట్టిన వారం, ఒకరికొకళ్ళ సంబంధాలు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ ఆ మాట చూద్దాం. రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. 5 4 నుంచి చదవము. అది అర్థమైందండి. ఆత్మీయ ఐక్యత, ఒకళ్ళొకళ్ళు చేర్చుకోవాలి. ఎందుకు చేర్చుకోవాలంటే మనందరం కూడా ఒకే శరీరం. తల వేరు, చేతులు వేరు, కాళ్ళు వేరు, కానీ మనందరం కూడా ఒకే భాగం, ఒకే శరీరానికి చెందిన వారం. మనం ఏమనుకుంటామంటే ఆయన వేరు, వాళ్ళ వేరు, ఆ కులం వేరు, వీళ్ళ కులం వేరు, వాళ్ళకి మనకు సంబంధం లేదు, వీళ్ళకి మనకు సంబంధం లేదు, మనం ఒకటే అనుకుంటాం. కానీ దేవుడు అలా చెప్పలా. మనమందరం కూడా ఎలా ఉన్నమాట? ఒక అవయవంలై ఉన్నాం. అందుకనే బ్రదర్ భక్సింగ్ గారు ఏం పెట్టారంటే, దేవుని వాక్యానుసారంగా ఆధారం చేసుకొని దేవుడు చెప్పినట్లుగా ఈ యొక్క బలని తీసుకునే మనందరం కూడా ఒకే శరీరమని ఒకే రొట్టెలో చెయ్యి వేయవలెను, ఒకే పానీయాన్ని అందరూ తాగవలెను. అంటే మనందరం కూడా రక్త సంబంధుల కంటే ఎక్కువ యేసు రక్తంతో కడగబడిన వారము. మనమందరం కూడా ఒకే అవయవాలము. అందుకని మనం ఒకే ద్రాక్ష రసము ఒకే గ్లాసులోది ఖర్చు పెట్టుకుని తాగుతున్నాం. కరోనా వచ్చిన కాడి నుండి కొద్దిగా గ్లాసుల్లోని ఆటలో తాగుతున్నాం, కానీ ఇంతవరకు మాత్రం అందరం కూడా ఒకే గ్లాసులో అన్నా చెల్లెల బంధం, రక్త సంబంధం కంటే ఎక్కువైంది. అలాంటి బంధంతో మనం ఆ యొక్క పానీయాన్ని తీసుకునేవాడు. ప్రియమని దేని పెట్టారా? ఈ రోజున నీవు నేను మనం ఎలా ఉండాలంటే ఆత్మీయ ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఆత్మీయ ఐక్యత లేకపోతే దేవునికి ఏమాత్రం మహిమ లేదు. ఒకవేళ సహోదరులుగా ఉన్న మనము బయట ఒకరికొకరితో సంబంధం లేకుండా నువ్వెవరు నేనెవరు అనుకుంటా ఇద్దరం గొడవ పడుకుని ఉన్నాం అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ వీళ్ళకి ఐక్యత లేదండి అంటారు. ప్రియమని దేని పెట్టారా? నిజంగా నీవు నేను మనం ఎలా ఉండాలంటే ఆత్మీయ ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. అది అప్పుడు దేవునికి ఏమొస్తుందట? మహిమ వస్తుంది అని ప్రభువారు ఇక్కడ చెప్తూ వస్తున్నారు. అందుకని ఒకరం అవయవములై ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకొని ఒకళ్ళొకరు గౌరవించుకుంటూ, ఒకళ్ళొకరు ప్రేమించుకుంటూ, ఒకళ్ళొకరు ఆదరించుకుంటూ, ఒకళ్ళొకరితో చక్కగా ఐక్యత కలిగి ప్రేమానురాగాలతో ఒకరొకరు చక్కగా మాట్లాడుకుంటూ వందనాలు చెప్పుకుంటూ మనం ఇక్కడ నుండి వెళ్ళేవారుగా ఉండాలి. అది దేవుడు కోరుకున్నది. అప్పుడు దేవుడికి మహిమ. అంతేగాని ఆతో నేనేం చెప్పేదాన్ని ఇటు తిరగటం, ఆ అన్నతో నేను చెప్పేది నేను ఇటు తిరగటం, ప్రైజ్లాడా ఏం అవసరం లేదు లేడా అటు వెళ్ళిపోవటం, అలా ఉండకూడదు. ఐక్యత ఏది? అక్కడ ఐక్యత లేదు. అందుకనే ఒకళ్ళొకళ్ళు ఏం చేయాలంటే ఐక్యతంగా ఉండాలి. అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. అంతేగాని నువ్వు దేవుని మహిమపరుస్తున్నావని చెబుతూ ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటే అక్కడ దేవునికి ఏం మహిమ వస్తుంది? ఏ మహిమ రాదు. అందుకనే ఇక్కడ ప్రభు వారు ఏమంటున్నారంటే ఆత్మీయ ఐక్యత కలిగితే దేవునికి మహిమ కలిగిద్ది అని ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం చూద్దాం. చూడండి, ఈ అనుభవం చూసుకొని ఆరాధించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయము ఇక్కడ ప్రభువారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లు 6వ అధ్యాయం 20వ వచనంలో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. అంటే సంపూర్ణ సమర్పణ ద్వారా దేవునికి మహిమ. సంపూర్ణ సమర్పణ. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని గనపరచుడి. అంటే మనం ఎలాగ గనపరచాలట? మనము ఇక్కడ దేవుని గనపరిచే విధానాన్ని ఒక మాట చెప్తూ వస్తున్నాడు. ఆ మాట చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము
28వ వచనం చూడండి, మీకు దీన్ని బట్టి అర్థమైంది కొద్దిగా. అలాగే ఆ, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు గాని ఆ, పరిచారం చేయుటకును ఆ, అనేకుల ప్రతిగా విమోచన ప్రయత్నముగా ఆ. తన ప్రాణం నుంచుటకు వచ్చునని చెప్పాడు. అది సంపూర్ణ సమర్పణ కలిగింది యేసు ప్రభువారు. నీవు నేను కూడా సంపూర్ణ సమర్పణ కలిగిన జీవితం జీవించాలి. సంపూర్ణ సమర్పణ అంటే మన శరీరాల్ని దేవునికి సమర్పించుకోవాలి. మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుని కొరకు మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. దేవుని కొరకు మనం త్యాగం చేసే బిడ్డగా ఉండాలి. మన శరీరాన్ని విలువ పెట్టుకున్నాడు దేవుడు. నిన్ను నన్ను ఏం చేశాడు? విలువ పెట్టుకున్నాడు. మనం మన శరీరం కాదు, మనం లోకానుసారంగా ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టాం, ఈ లోకంలో చనిపోయాం. ఇప్పుడు మనం బ్రతుకున్న బ్రతుకు దేవునిది. ఎవరిదండి ఇది? దేవునిది. దేవుడు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో అలాగే మన బాప్తిసం ద్వారా తిరిగి సజీవులుగా లేచాం. అందుకనే దేవాది దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. అందుకనే నీవు నేను సంపూర్ణ సమర్పణ ద్వారా దేవుని మహింపరచాలి. మన శరీరాల్ని దేవునికి సమర్పించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే శరీరాల్ని లోకానుసారంగా ఉపయోగిస్తారు, కానీ ఆత్మానుసారంగా దేవునికి ఉపయోగించే కాడికి వచ్చేళ్ళకి వెనకడుగు వేసేవారికి ఉంటాడు. నాగట మీద చెయ్యి వేసి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదు. నువ్వు దేవుని పని చేయటానికి ముందుకు వెళ్ళావు. ఎవరో నీకు పని చెప్పారు, ఏదో పని వచ్చింది, అన్నయ్య ఆఫీస్లో ఏదో ఫోన్ చేశాడు అనుకో, ఏం చేయాలి? దేవుని పని చేయాలా, వెనక్కి వెళ్ళాలా? ఆఫీస్ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? అమ్మో ఆఫీస్లో అయితే మరి తప్పదో వెళ్ళాలి, అది ముఖ్యం అనుకుంటాం. కానీ దేవుడే ముఖ్యం అంటున్నాడు. అందుకని నాగట మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుని విషయాల్లో నువ్వు వెనక అడుగు వేయకూడదు, ఎప్పుడు ముందుకే వెళ్ళాలి. అందుకని ఇక్కడ ప్రభువు చెప్తాడు, సంపూర్ణ సమర్పణ కలిగిన వాడిగా నువ్వు నేను ఉండాలి. అది దేవునికి ఇష్టమైన ఆయన మహింపరిచే విధానం. మరి చాలామంది దేవుని మహింపరిచే విషయంలో చాలామంది వెనక అడుగు వేసేవారుగా ఉంటున్నారు. మరి దేవుని మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు, దేవునికి సమయాన్ని కేటాయించే విషయాల్లో కావచ్చు, ఇలా రకరకాల పరిస్థితులు ఎవరికి వారే హృదయంలో జ్ఞాపకం చేసుకుంటే వారికి తెలిసింది. నిజంగా మరి సహోదరుడు ఇక్కడ మరి మనం కొంతమందిని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మెచ్చుకోవాలి, వాళ్ళకి ఘనత ఇవ్వాలి. ఎందుకంటే మీరు నేను పడకల మీద ఉండగానే లెక్క ముందే వచ్చి మందిరాన్ని క్లీన్ చేసి శుభ్రం చేసి సాపలు వేయటమంటే నువ్వు నేను చేసే పని ఎవరు చేస్తున్నారు? సహోదరులు చేస్తున్నారు. అది బోయాజాను కావచ్చు, జానపాలు కావచ్చు, కిన్నపాలు కావచ్చు, క్రాంతి కావచ్చు, ఇలా మన సహోదరులు ఎవరైనా పిల్లలు ఎవరైనా కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డారా, వాళ్ళకి దేవుణ్ణి మహింపరచడానికి దేవాది దేవుడు వాళ్ళ శరీరాన్ని ఏం చేస్తున్నారు? నలగొట్టుకుంటూ వస్తున్నారు. నిజంగా మందిరం అయిపోగానే మనం ఏం చేస్తాం? మన శరీరానికి ఏ మట్టి తరగకుండా కనీసం మనం కూర్చునే కుర్చీ కూడా, మనం కూర్చునే సాపు కూడా చుట్టకుండా దిగ్గులు వేసి ఏం చేస్తాం? టక్ 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 వెళ్ళిపోతాం. కానీ అది దేవునికి ఏమాత్రం మహిమ ఉండదండి. మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మనం దేవుని పని దేవునికి చేయాల్సిందే. ఒకవేళ నీకు అనారోగ్య పరిస్థితి ఉండి నువ్వు వంగలేక చేయలేని పరిస్థితి ఉంటే, నీ పిల్లలు ఒకవేళ చేస్తుంటే నువ్వు ఎక్స్క్యూజ్ ఇవ్వతాడు దేవుడు. ఒకవేళ నువ్వు చెయ్యగలిగి కూడా చేయకుండా నువ్వు ఇంటికి వెళ్తున్నావు అనుకో, అప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు సంపూర్ణ సమర్పణ దేవునికి ఏం సమర్పించుకున్నావని దేవుడు అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది బల్ల వర్తమానం కాదు, ఆరాధన వర్తమానమే. అయితే ఆరాధనలోని కూడా బల్ల కలిసిందిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంపూర్ణ సమర్పణము కలిగి దేవుణ్ణి మహింపరచాలి. ఇది దేవుడు. అయితే మనం ఏ విధంగా మహింపరచవచ్చు దేవుణ్ణి? మన పితరులు అయితే ఎడ్ల బలిచ్చేవారు, మేకల బలిచ్చేవారు, ఇలాగా రకరకాలుగా బలిచ్చి దేవుని మహింపరుస్తూ దేవుని స్తుతించేవారు. మరి నీవు నేను ఎలా స్తుతించాలి? దేవునితో స్తుతించాలి. ఒక్క మాట చూద్దాం. హోషేయ గ్రంథము, నా దినభాగం చదువుతుంటే దేవుడు ఈరోజు మాట్లాడిన మాటల్లో ఒక మాట మీతో పంచుకోవాలనుకున్నాను. 14వ అధ్యాయము 2వ వచనం చదవండి.
ఆ, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అది సరే. ఎడ్లకు బదులుగా ఏమర్పిస్తున్నాం మనం? మన పెదాలతో ఏం చేయాలి? ఇప్పుడు మనం దేవుణ్ణి కనపరచాలి. అది వాళ్ళు ఏం చేశారంటే ఎడ్లను బలిచ్చి, మేకలను బలిచ్చి, పశువులు బలిచ్చి వాళ్ళు దేవుని కనపరుస్తూ వచ్చారు ఆ రోజుల్లో. ఈ రోజు మనం ఏం చేయాలంటే మన పెదాలని దేవునికి సమర్పించాలి. అంటే దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మన పెదవులతో స్తుతించాలి అని అర్థం. అందుకనే ఇప్పటి వరకు మనము 6 రకాల అనుభవాలు చూస్తూ వచ్చాం. ఒకటి యోబు గారు చూస్తూ వచ్చాం. యోబు గారు ఏ విధంగా స్తుతించారు? దేవుడు ఎన్ని ఇచ్చినా ఏం తీసుకున్నా అన్నీ కూడా ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అని దేవుని స్తుతించి వచ్చాడు. మరి నీవు నేను ఈ రోజున మన జీవితంలో ఏది ఎలవ చేసినా, ఏది ఇచ్చినా, ఏది తీసుకున్నా ఆయన చిత్తమే అని నీవు నేను నమ్మి స్తుతించాలి. ఒకటి. రెండోది, దేవుని స్తుతించటం ద్వారా దేవునికి మహిమ. ఎలాగ భయభక్తులతో దేవుని స్తుతించితే దేవునికి మహిమ కలిగిద్దని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా దేవుని స్తుతిద్దాం. రెండో అనుభవం ఏంటంటే సత్క్రియల ద్వారా. సత్క్రియలు అంటే మంచి పనులు చేయటం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అలాగా దేవుని నీవు నేను స్తుతించాలి. తర్వాత మూడోది, అధికంగా ఫలించటం ద్వారా. ఎలాంటి ఫలభరితమైన జీవితం చూడండి, ఏమి తిన్నా ఏమి త్రాగినా దేవునికి మహిమ వచ్చే బిడ్డలుగా నీవు నేను ఉంటూ అధికంగా ఫలిస్తూ మరి దేవుని స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. నాలుగో అనుభవం ఏంటంటే ఆత్మీయ ఐక్యత. మనందరం కూడా స్నేహభావంతో, ఒకళ్ళొకళ్ళు ఐక్యతతో, ప్రేమానురాగాలతో, ఒకళ్ళొకళ్ళు ఏం దాచుకోకుండా, దాపరికం లేకుండా ప్రేమతో మనం ఏం చేయాలి? ఒకళ్ళొకళ్ళు మరి కలిసి ఉండాలి, ఐక్యమత్యంతో ఉండాలని ప్రభు. అది దేవునికి మహిమ. రెండోది ఏంటంటే సంపూర్ణ సమర్పణ కలిగిన వారి జీవితం. సంపూర్ణ సమర్పణ అంటే మనమందరం కూడా అనేకుల కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని సమర్పించాడు. మనం కూడా మన శరీరాన్ని దేవుని పని కొరకు సమర్పించుకునే బిడ్డగా ఉండి దేవుని మహిమపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అలా విధంగా ఆరాధించమని కోరుతున్నాడు. అయితే లాస్ట్ మాట ఏం చెప్పాడంటే మన పెదాలతో దేవుణ్ణి స్తుతించాలి అని ప్రభు కోరుతూ వచ్చాడు. ప్రియమైన బిడ్డారా, ఈ 5 అనుభవాలను తలపోసుకుంటూ మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. మనం అందరం కూడా మరి ఒక పాట పాడుకుందాం. పాట పాడేటప్పుడు సండే స్కూలు పిల్లలు ఉన్నారు కనుక పాట పాడే మధ్యలో పిల్లలు వెళ్తారు. తర్వాత